రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇవాళ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వైసీపీ అధినేత మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా పార్టీ వాళ్ళను పరామర్శించడానికి వస్తే తప్పేంటి, పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందని అన్నారు ఆయన. గురువారం నెల్లూరు పర్యటనలో భాగంగా అక్రమ కేసులో జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకానితో ములాఖాత్ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఇక అన్యాయాలను ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారని జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు, మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుందని, ఎల్లకాలం మీరు మీ ప్రభుత్వం ఉండదని అన్నారు. కళ్ళు మూసి తెరిచొలిపి 3 ఏళ్లు గడుస్తుందని, ఇక అప్పుడు మా ప్రభుత్వమే వచ్చింది, అప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తిన అధికారులకు లెక్క జమ తీసి చట్టం ముందు నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని అన్నారు. ఇప్పటికైనా అది గుర్తుంచండి. అదేవిధంగా జగన్ మరోసారి హెచ్చరించారు. ఇవి కాక ఇతర నాయకుల మీద, ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు, హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు, నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది. నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తిన ఈ పోలీస్ అధికారులకు, ఎవరెవరైతే అన్యాయాలు చేశారో, ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిది కూడా లెక్క జమ తీస్తాం. వాళ్ళందరినీ కూడా చట్టం ముందర నిలబెడతాం. వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది.